హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అన్న 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసం వచ్చే నెలలోనే పబ్లిక్ ఎగ్జామ్స్, ఇక 2 రోజుల్లోనే ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్. మరి హిందీ సబ్జెక్టులో రోమన్ నెంబర్ 1లో ఉన్న ప్రతి ప్రశ్నని కూడా 1 నుంచి 12 దాకా ఉన్న ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నని ఒక్క నిమిషంలో చూసిన వెంటనే దాని జవాబు ఏమిటి అని గుర్తించి ఆ జవాబుని సమాధాన పత్రంలో ఎలా రాయాలి. మనకంత హిందీ మీద అవగాహన లేదు, గ్రామర్ మీద పట్టు లేదు. అయినా సరే గ్రామర్లో మనం ప్రతి ప్రశ్నకి 1 మార్కుని మనం తప్పనిసరిగా ఎలా సాధించాలి అనేదే మన లక్ష్యం. మన ఛానల్ పేరు PDNS హిందీ, అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా లైక్ చేయండి. మీరు చేసే ఆ లైక్ ఎంతో మంది విద్యార్థుల దాకా షేర్ అవ్వడానికి, వాళ్ళ దాకా వీడియో చేరడానికి ఉపయోగపడుతుంది. మన ఛానల్ పేరు PDNS హిందీ. చూడండి, ఇక టాపిక్లకు వెళ్ళినట్లయితే ఇప్పటిదాకా కొన్ని ప్రశ్నల్ని మీకోసం పెట్టడం జరిగింది. ఈ రోజు పెడుతున్న ప్రశ్న 5వ ప్రశ్న. 5వ ప్రశ్న సమాస్కి సంబంధించి ఎలా మనం కరెక్ట్ అయిన సమాసాన్ని కనుక్కోవాలి అనే. మరి సమాసాలు అంటే చాలా రకాల సమాసాలు ఉంటాయి. తత్పురుష సమాస్, ద్వంద్వ సమాస్, ద్విగు సమాస్, కర్మధారయ సమాస్, అవ్యయీభావ సమాస్, బహువ్రీహి సమాస్, ఇలా ఎన్నో సమాసాలు. ఈ సమాసాలన్నిటికీ వాటికి సంబంధించిన సూత్రాలని నేర్చుకొని, వాటికి సంబంధించిన ఎన్నో రకాల పదాలని నేర్చుకొని, అబ్బా చాలా పెద్ద ప్రాసెస్. అయినా ఏం భయం లేదు. వీడియో చూడడం పూర్తయ్యే లోపల సమాసాల గురించి పూర్తిగా తెలిసిపోతుంది. చదవకుండానే 1 మార్కు మనం సంపాదించేస్తాం. చూడండి అన్న, గ్యారంటీగా ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు దాని కింద 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. 3 ఆప్షన్స్ ఇచ్చుంటాడు. మన లక్ష్యం కేవలం ఇచ్చిన 3 ఆప్షన్స్ మీదనే ఉండాలి, ఇక దేని మీద కాదు. ఇచ్చిన 3 ఆప్షన్స్, అండర్లైన్ చేసిన పదం, అంతే. ఇంక ఏది మనకు వద్దు. ఏమని ఇస్తాడు ప్రశ్న? ఈ విధంగా ఒక సెంటెన్స్ ఇస్తాడు. రామ్ వనవాస్ పర్ గయే థే అని సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్ లో ఒక పదాన్ని అండర్లైన్ చేశాడు. ఇక్కడ బ్రాకెట్ లో ఏమన్నాడు? రేఖాంకిత శబ్ద కా సమాస్ పహచాన్ కర్ వికల్పో మే సే పహచాన్ కర్ లిఖియే. వికల్ప అంటే ఈ 3 ఆప్షన్స్ అన్నమాట. ఈ 3 ఆప్షన్స్ లో నుంచి కనుక్కోండి అన్నాడు. చూడండి, మొదటగా మనం అక్కడికి పోదాం, జవాబు దగ్గరికి పోదాం, తెలుసుకుందాం. దానికంటే ముందు కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ని తీసుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్తాం. మొదటగా ఇందాకే చెప్పాను 6 రకాల సమాసాలని. మొదటి సమాసం నాన్న ఇదండి, అవ్యయీభావ సమాస్. రెండవది ద్విగు సమాస్. మూడవది ద్వంద్వ సమాస్. 4 కర్మధారయ సమాస్. 5 బహువ్రీహి సమాస్. 6 తత్పురుష సమాస్. ఈ 6 ఆప్షన్స్ ఉంటాయి కదా సమాసాలలో. మనకిచ్చే ప్రశ్నలో ఈ 6లో 3 అయితే తప్పనిసరిగా ఉంటాయి. అసలు ఏంటిది, ఎలా కనుక్కోవాలి? అది తత్పురుష సమాస, బహువ్రీహి సమాస, ద్వంద్వ సమాస, ద్విగు సమాస అని ఎలా కనుక్కోవాలి? ఏ లేదు నాన్న, ఒక్క క్షణం శ్రద్ధ పెట్టి ఒక్కసారి ఇటు చూడండి అన్న. అవ్యయీభావ సమాస అంటే ఒకటే పదము 2 సార్లు ఉన్నా, మధ్యలో హైఫన్ ఉంటది, భయపడబాకండి. ఒకటే పదం 2 సార్లు ఉన్నా, లేదా పదం ముందర హర్ అని వచ్చినా, పదం ముందర ప్రతి అని వచ్చినా, బే అనే అక్షరం వచ్చినా, ఆ అనే అక్షరం వచ్చినా
అంటే ఇచ్చిన పదాన్ని ఇప్పుడు వనవాస్ ఇచ్చాడు, వనవాసుని మనం ఏది ఇచ్చినా రెండుగా విడదీయండి, ఏ పదం ఇచ్చినా రెండుగా విడదీయండి. వనవాస్, వన్ వాసు, వన్ వాసు. ఇక్కడ చూడండి, లోక కళ్యాణ్, లోక్ కళ్యాణ్. మాతా పిత, మాతా పిత. దోపహార్, దో పహార్. ఈ విధంగా ఏ పదం ఇచ్చినా రెండుగా విడదీసుకున్నాం. అలా విడదీసినప్పుడు మొదటి పదం హర్ వచ్చిన, ప్రతి వచ్చిన, బే వచ్చిన, ఆ వచ్చిన, లేదా రెండు పదాలు ఒకటేగా ఉండి మధ్యలో హైఫన్ ఉన్నా అది అవ్యయీభావ సమాస్. ఇక దిగు సమాస్ అంటే ఏంటి? దిగు సమాస్ అంటే నాన్న రెండు పదాలని విడదీసినప్పుడు మొదటి పదం నెంబర్ని గనక కలిగి ఉంటే అది దిగు సమాస్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఉన్నంత మాత్రాన దిగు సమాస్ కాదు, నెంబర్ ఉండాలి, వేరే అర్థాన్ని ఇవ్వకూడదు, కళ్ళకి కనిపిస్తున్న అర్థాన్ని ఇవ్వాలి. ద్వంద్వ సమాస్ అంటే రెండు వేరు వేరు పదాలు ఉంటాయి, ఇంకా చెప్పాలంటే వ్యతిరేక అర్థంలో ఉంటాయి, రెండు పదాల మధ్యలో హైఫన్ ఉంటుంది. మాతా పిత, భాయి బెహన్, ఇలాగా చోటా బడా మధ్యలో హైఫన్ ఉంటుంది. అలాంటిది ద్వంద్వ సమాస్. కర్మధారయ సమాస్. కర్మధారయ సమాస్ అంటే ఇచ్చిన రెండు పదాలలో, అంటే మనం విడదీస్తాం కదా, ఆ రెండు పదాలలో ఫస్ట్ది గాని సెకండ్ది గాని విశేషణాన్ని కలిగి ఉంటే అది కర్మధారయ సమాసం. విశేషణాన్ని కలిగి ఉన్నంత మాత్రాన కర్మధారయ సమాసం అని అనుకోవద్దు. ఎందుకంటే విశేషణం ఉండాలి, కంటికి కనిపిస్తున్న అర్థాన్నే ఇవ్వాలి, వేరే అర్థాన్ని ఇవ్వకూడదు. దిగు సమాసం ఎలాగైతే నెంబరు ఉండి కళ్ళకి కనిపిస్తున్న అర్థాన్నే ఇస్తుందో, కర్మధారయ సమాసు కూడా విశేషణం ఉండి కంటికి కనిపిస్తున్న అర్థాన్ని ఇవ్వాలి. బహురీహి, ఇక్కడ నెంబరు విశేషణం, నెంబరు ఉండి వేరే అర్థాన్ని ఇచ్చిన, విశేషణం ఉండి వేరే అర్థాన్ని ఇచ్చిన అది బహురీహి సమాసం అవుతుంది. చూసారా, ఈ మూడు సెట్ మనకు అర్థం అయిపోయింది కదా. దిగు సమాసం నెంబర్ ఉంటుంది, వేరే అర్థాన్ని ఇవ్వకూడదు. కర్మధారయ సమాసం విశేషణం ఉంటుంది, వేరే అర్థాన్ని ఇవ్వకూడదు. బహురీహి సమాసం నెంబర్ ఉన్నా విశేషణం ఉన్నా వేరే అర్థాన్ని ఇస్తే అది బహురీహి సమాసం. ఎలా ఒకసారి చూద్దామా? చూడండి, దిగు సమాసం నెంబర్ ఉంది, దోపహార్, దోపహార్, దో రెండో పహార్ పూటలు, రెండో పూట అంటే మధ్యాహ్నం. అలాగే విశేషణం పురుషోత్తం, పురుషోత్తం, పురుష ఉత్తమం. ఉత్తమం అంటే విశేషణం. పురుషోత్తం అనగానే ఎవరైనా గుర్తొస్తున్నారా? ఎవరు గుర్తురాట్లా. పురుష ఉత్తమం, ఉత్తమం అనేది విశేషణం. అలాగే ఇక్కడికి వద్దాం. నెంబర్ త్రిలోక్, త్రినేత్ర, చూడండి, త్రినేత్ర మూడు కళ్ళు, మూడు కళ్ళు అనగానే శివుడు గుర్తొచ్చాడు. విశేషణం నీలకంఠ, నీల్ కంఠ, నీల్ అనేది విశేషణం, కంఠ అంటే గొంతు. నీల్ అనేది బ్లూ కలర్, బ్లూ కలర్ లో గొంతు ఉండేది ఎవరికి? శివుడికి. చూసారా, విశేషణం. విశేషణం ఉంది కానీ శివుడిని గుర్తు చేసింది, నెంబర్ ఉంది కానీ శివుడిని గుర్తు చేసింది. అట్ట నెంబరు ఉండి వేరేది గుర్తొచ్చినా, విశేషణం ఉండి వేరేది గుర్తొచ్చినా అది బహురీహి సమాసం అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏది కాకపోతే అది తత్పురుష సమాసం. అర్థమైంది కదా? ఇప్పుడు వీటన్నిటిని ఒక్క మాటలో చెప్పుకున్నాం. అవ్యయీభావ సమాసం అంటే ఏంటి? అవ్యయీభావ సమాసం అంటే ఒకటే పదం రెండు సార్లు వచ్చినా, ఒకటే పదం రెండు సార్లు వచ్చి మధ్యలో హైఫన్ వచ్చినా, పదం ముందర హర్ర వచ్చినా, పదం ముందర ప్రతి అని వచ్చినా, పదం ముందర
బే అనే అక్షరం వచ్చినా పదం ముందర ఆ అనే అక్షరం వచ్చినా విడదీసినప్పుడు అది అవ్యయీభావ సమాసం. ద్విగు సమాసం అంటే ఇచ్చిన పదాన్ని రెండుగా ముక్కలు చేసినప్పుడు మొదటి పదం సంఖ్యని గనక కలిగి ఉంటే అది ద్విగు సమాసం. కర్మధారయ సమాసం అంటే మొదటి పదం కానీ రెండవ పదం కానీ విశేషణాన్ని కలిగి ఉంటే అది కర్మధారయ సమాసం. బహువ్రీహి సమాసం అంటే నంబరు ఉండి లేదా విశేషణం ఉండి వేరే అర్థాన్ని కనుక ఇచ్చినట్లయితే అది బహువ్రీహి సమాసం. ద్వంద్వ సమాసం అంటే అక్కడ వేరువేరు పదాలు ఉండి మధ్యలో హైఫను ఉన్న, రెండు వ్యతిరేక పదాలు ఉండి హైఫను ఉన్న అది ద్వంద్వ సమాసం. ఇది ఏది కాకపోతే అది తత్పురుష సమాసం. ఇది నాన్న బేసిక్ నాలెడ్జ్ అంటారు దీన్ని. ఇప్పుడు మనం ఇచ్చిన ఆప్షన్స్లోకి పోదాం. వనవాస్ అన్నాడు. ఇప్పుడు చూడండి, ద్వంద్వ సమాస్. ద్వంద్వ సమాస్ అంటే ఏంటి? రెండు పదాలు ఉంటాయి, వేరు వేరు పదాలు, మధ్యలో హైఫన్ ఉంటుంది. ఇక్కడ హైఫన్ ఉందా? లేదు. కాబట్టి ఇది ద్వంద్వ సమాస్ కాదు. అవ్యయీభావ సమాస్. అవ్యయీభావ సమాస్ అంటే ఏంది? సేమ్ వర్డ్స్ 2 times రిపీట్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఈ రెండు కాకపోతే ఏంటి? మొదటిది తత్పురుష సమాస్. ఇంతేనా? ఇంత ఈజీగా మనం సమాసాల్ని గుర్తించవచ్చు. ఆ విధంగా ఇచ్చిన ఆప్షన్ నుండి ఆన్సర్లోకి వెళ్ళండి. ఆప్షన్ నుండి ఆన్సర్లోకి వెళ్ళండి. ఆప్షన్ని బట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కనిపెట్టండి. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఇచ్చినప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ సమాసం అంటే ఏంది, ఈ సమాసం అంటే ఏంది, ఈ రెండు కాకపోతే మూడోది అదే అని ఈ విధంగా మనం గుర్తించాలి. ఇక్కడ నేను కొన్ని ఇచ్చున్నాను. ఇక్కడ చూడండి, లోక కళ్యాణ్, లోక కళ్యాణ్, మాతా పిత, దోపహార్, త్రిలోక్, అష్టాధ్యాయి, మృగనయని, మహాత్మా, బేసమజ్, త్రినేత్ర, పురుషోత్తం, కృష్ణా గోదావరి, జన్ జన్, ఆజీవన్, భాయి బెహన్, నీలకంఠ్, త్రిభుజ్, చౌరాహా, దిన్ రాత్, దిన్ దిన్, హర్పల్. ఈ విధంగా ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాను. ఈ పదాలన్నిటినీ ఒకసారి బాగా చూసుకోండి, మీరు ప్రాక్టీస్ చేయండి. వీటికి సమాసాలు ఏంటో మీరు కనిపెట్టండి. ఏనికైనా జవాబు తెలియకపోతే కామెంట్ పెట్టండి. జవాబు రూపంలో నేను మీకు కామెంట్ పెడతాను. అలాగే ఆ ఆన్సర్ని తెలియజేస్తాను. చివరిగా మన ఛానల్ పేరు PDNS హిందీ. ఈ నెల రోజులు మీకు చాలా చాలా ఉపయోగకరమైన వీడియోలు వస్తాయి, గమనిస్తూ ఉండండి. మీ హిందీ సార్ని సింగ్ సార్.